హాయ్ అండి, ఈరోజు స్టీముడ్ ఎగ్ బిర్యానీ చేసుకుందామా. జాజికాయ, మరాఠీ మొగ్గ, చెక్క, ఇలాచి అంటే బ్లాక్ ఇలాచి ఒక్కొక్కటిగా తీసుకొని అలా డైరెక్ట్గా వేయకూడదు, దంచుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు అదే జార్లో సోంపు 1 స్పూన్ వేసుకోవాలి, ఇలాచి 2, లవంగాలు 4, మిరియాలు 4, షాజీరా 1 స్పూన్, అనాస పువ్వు 1, స్టార్ 1, స్టోన్ ఫ్లవర్ అన్నీ కలిపి గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని 1 స్పూన్ జీడిపప్పు వేసుకొని గ్రైండ్ చేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని గుడ్డు పగలకొట్టి అందులో వేయండి. ఇప్పుడు ఎగ్ సొనుంది కదా, 6 ఎగ్స్ వేసుకోవాలి. దాంట్లో 2 స్పూన్లు అల్లం చిన్నులపై పేస్ట్ వేసుకోవాలి. ఎండి కొబ్బరి పొడి 1 స్పూన్ వేసుకోవాలి. వేసుకొని ఎగ్స్ బీట్ చేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ తీసుకొని ఆ కుక్కర్లో వాటర్ పోసుకొని ఇప్పుడు మనం బీట్ చేసుకున్నాం కదా అది దాంట్లో పెట్టుకొని మూత పెట్టుకొని కుక్కర్ విజిల్ తీసేసి ఉడికిద్దాం. ఉడికిన తర్వాత మూత తీసి ఉడికిందా లేదా అని తెలుసుకోవడానికి ఫోర్కు గుచ్చితే తెలుస్తుంది ఉడికింది. ఇప్పుడు ఒక చాక్ తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని ఆయిల్ 1/2 కప్పు పోసుకోవాలి. వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగాం కదా, 3 ఉల్లిపాయలండి అవి వేసి వేయించుకోవాలి. వేయించేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకొని వేయిస్తే త్వరగా వేగుతాయి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. వేయిస్తేనే టేస్ట్ చాలా బాగుంటుంది. మధ్యలో కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాం కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు వేసుకోవాలి. వేసి ఒకసారి కలుపుకోండి. 2 నిమిషాలు వేయించుకోవాలి. స్మెల్ భలే వస్తుందండి. వేయించుకున్నాం కదా, కొద్దిగా పసుపు వేసుకోవాలి. కలుపుకోండి. 5-6 పచ్చిమిరపకాయలు సన్నగా నిలువుగా కట్ చేసుకోవాలి. అవి కూడా వేసుకోవాలి. అవి కూడా వేయించుకోండి. 1 మినిట్ వేయించుకోండి. పుదీనా మొత్తం వేయనండి, ఒక గుప్పెడు వేసుకుంటే చాలు. వేసుకుని అవి కూడా వేయించుకోండి. టమాటాలు 3 సన్నగా తరుక్కోవాలి. అవి కూడా వేసుకోవాలి. సాల్ట్ తగినంత. కలర్ఫుల్ గా ఉంది. ఒక్కసారి అటు ఇటు తిప్పుకోవాలి. 5 నిమిషాలు మగ్గించుకోవాలి. మగ్గిన తర్వాత పెరుగు వేసేటప్పుడు గరిటతో తిప్పుతూ ఉండాలి, లేదు అంటే ఇరిగిపోయినట్టు కనిపిస్తుంది మనకి. పెరుగు కలిసేంత వరకు తిప్పుకుంటూ ఉండాలి. పెరుగు వేడెక్కేంత వరకు తిప్పుతూ ఉంటే ఇరగదు మీకు. ఏ కూరలో అయినా పెరుగు వేయాలి అనుకున్నప్పుడు ఇలా చేయండి. పెరుగు వేయడం వలన కూడా గ్రేవీ వస్తుంది. ఇప్పుడు మనం మసాలా చేసుకున్నాం కదా అండి, ఆ మసాలా దాంట్లో వేసుకోవాలి. ఈ మసాలా వేసుకుని ఇప్పుడు బిర్యానీ మసాలా కూడా 1 స్పూన్ వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలుపుకోండి. కలుపుకున్న తర్వాత స్మెల్ వస్తుంది కదా, చుట్టుపక్కల అందరికీ తెలుస్తుంది బిర్యానీ చేసుకున్నాము అని, అంత స్మెల్ వస్తుందండి. ఇప్పుడు జీడిపప్పు పేస్ట్ చేసుకున్నాము కదా, అది కూడా వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు ఫైనల్ అండి ఏంటి, కొత్తిమీర జల్లుకొని ఇప్పుడు జున్ను ముక్కలు కట్ చేసుకున్నామా అంటే జున్ను ముక్కలు కాదండి, ఎగ్ ముక్కలు వేసుకుని దాంట్లో కలుపుకోండి. కలుపుకున్న తర్వాత గరిటెతో తిప్పేటప్పుడు జాగ్రత్త, ఆ జున్ను ముక్కలు అలాగే ఉండాలి. 1 బౌల్ రైస్ వేసానండి, అంటే 4గురికి తినే రైస్ నేను దాంట్లో వేసాను. రైస్ బౌల్లో ఈ జున్ను ముక్కల కర్రీ వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు బిర్యానీ చేసుకున్నాం కదండి, నెయ్యి వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. కలుపుకోవాలి. కీరాతో కానీ ఆనియన్స్తో కానీ పెరుగు చట్నీతో కానీ గ్రేవీతో కానీ ఎలా అయినా తినచ్చు. చాలా టేస్ట్గా ఉందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి, నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ.